హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు మనం సినిమా అప్డేట్స్ గురించి కాకుండా మన టాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్న ఒక చెత్త ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఐరన్ లెగ్. ఈ పదం వినడానికే చాలా చిరాకుగా ఉంటుంది కదా. కాని మన ఇండస్ట్రీలో ఒక సినిమా ఫ్లాప్ అవగానే ముందుగా ఈ ట్యాగ్ తగిలించేది హీరోయిన్లకే. అసలీ లాజిక్ ఏంటి బాస్? దీని గురించి మనం పక్కాగా మాట్లాడుకోవాల్సిన టైం వచ్చేసింది. ఈ డిస్కషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల. శ్రీలీలకి వరుస ఫ్లాపులు రావడంతో నెట్టింట ఆమె మీద ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తున్నారు. అసలిది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? ఒక్కసారి మన కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆలోచించండి. హీరోగారు 10 మంది రౌడీలని గాల్లోకి ఎగరేసి కొడతారు, భారీ డైలాగ్లు చెప్తారు, ఎలివేషన్స్ తీసుకుంటారు. మధ్యలో మన డైరెక్టర్ గారికి అర్రెర్రే ఒక రొమాంటిక్ సాంగ్ పడితే బావుంటుందే అనిపిస్తుంది. అప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. 4 సీన్లు, 3 పాటలు, అందులో మళ్ళీ హీరోని పొగడటం. కథకి హీరోయిన్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆ సినిమాలో నుంచి హీరోయిన్ క్యారెక్టర్ని తీసేసినా కూడా కథలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం గ్లామర్ కోసం, సాంగ్స్లో ఎనర్జెటిక్ డాన్స్ కోసం మాత్రమే హీరోయిన్లను వాడుకుంటున్నారు. మరి ఇక్కడే వస్తుంది అసలైన లాజిక్. సినిమా సూపర్ హిట్ అయితే క్రెడిట్ ఎవరికిస్తారు? హీరోగారి మాస్ స్టామినా అబ్బా, డైరెక్టర్ గారి టేకింగ్ ఎరగదీశారు అంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే స్టోరీ బాలేదు, హీరో ఓవర్ యాక్షన్ చేశాడు అని అనకుండా సింపుల్గా హీరోయిన్ వైపు వేలెత్తి ఈమె ఐరన్ లెగ్ బయ్యా, ఈమె వల్లే సినిమా ఫ్లాపు అని ముద్ర వేసేస్తారు. ఇదెక్కడి న్యాయం బాస్? స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నది హీరో, కథ రాసింది డైరెక్టర్, డబ్బులు పెట్టింది ప్రొడ్యూసర్. పాపం వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేసిన హీరోయిన్ది ఏంటి తప్పు? ఒక హీరోయిన్కి పర్ఫార్మెన్స్ చూపించడానికి స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వకుండా కేవలం సాంగ్స్కి మాత్రమే పరిమితం చేసినప్పుడు రిజల్ట్కి వాళ్లని బ్లేమ్ చేయడం చాలా తప్పు. శ్రీలీల లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్కి సరైన బలమైన క్యారెక్టర్ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుందేవో చూడాలి. సో ఫ్రెండ్స్, నా పాయింట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. హీరోయిన్ల మీద ఈ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వేయడం కరెక్ట్ అంటారా? అసలు కథలో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సినిమా పోతే వాళ్లని అనడం న్యాయమేనా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.